కన్న తండ్రి అయిన దేవుడు మనల్ని తన గుండెలకు హత్తుకున్నప్పుడు, మనం ఒదిగిపోయినప్పుడు, ఆయన గుండె మీద తలబెట్టి ఒదిగిపోయినప్పుడు ఈ కోరిక అంతా అప్పుడు తీరిద్ది. అది అప్పుడు తీరిద్దండి. నా ఆశ అదే, అందుకనే బొమ్మ వేయించుకున్నా. ఎప్పుడు వేసయ్యా నీ గుండెల మీద నేను అట్లా హత్తుకొని ఒదిగేది? పసిబిడ్డ తల్లి హృదయం మీద తలబెట్టుకుని తలవాల్చుకొని హ్యాపీగా ఏ భయం లేకుండా పండుకున్నట్లుగా నేను ఎప్పుడేసయ్యా నీ హృదయం మీద అట్లా తలవాల్చుకొని ఏ భయం లేకుండా ప్రశాంతంగా ఉండేది? నా ఆశ తీరిద్దా? నా కోరిక తృప్తిపరచబడిద్దా? ఎప్పుడేసయ్యా అంటే రాకడ సమయంలో కూడా చేస్తాడు. నువ్వు మనస్ఫూర్తిగా యేసుని ప్రేమిస్తే ప్రతిరోజు ఆయన గుండె మీద తలవాల్చుకొని పనుకోవచ్చు. నిజం చెప్తున్నా నేను, ప్రతిరోజు తలగడ అవసరంలా, ఆయన గుండె మీద తలవాల్చుకుని ఒదిగిపోతావు. పసిబిడ్డ తల్లి ఒడిలో ఒదిగినట్టు యేసయ్య ఒడిలోనే ఒదిగిపోయి గుండె మీద అట్లా తలవాల్చుకొని అసలు ఏ దిగులు లేకుండా. అది కదా లైఫ్ అంటే, అది కదా జీవితం అంటే. చెప్పండి, మీరు అందరూ తల్లులే కదా, తల్లులారా? మరి మీకు ఆ ధ్యాస ఉందో లేదో నాకు తెలియదు, మరి మీకు ఉండాలి అనుకుంటున్నా. తల్లి ఒడిలో ఒక పసిబిడ్డ ఉన్నప్పుడు ఏదైనా భయం ఉంటుందా? ఎవరికి? తల్లికి కాదు, బిడ్డకి భయం ఉంటుందా? ఏ భయం ఉండదు? ఏ భయం ఉండదు. ఎందుకో తెలుసా? నా కాడికి ఏదైనా రావాలి, నాకేదైనా జరగాలి అంటే నేను ఎక్కడ ఉండను? నా తల్లి ఒడిలో ఉండ. ఆ ఉండగా నాకేమొచ్చింది? నిన్న ఈ కోడి పిల్లలు ఎత్తకపోయే వాటిని మీరేమంటారు? పక్షులు, గ్రదరు కదా. నిన్న ఇక్కడ పాపం ఒకటి పిల్లలు వేసుకొని తిరుగుతుంది. స్తంభం కాడ కూర్చుంది. మరి ఎప్పుడు కూర్చుందో ఒకటి పైన తీగల పైన పిల్లల్ని తీక్షణంగా చూసింది. తల్లిడు తిరిగింది, ఎనికిడితే పిల్లలు వస్తున్నాయి. ఒక్క ఉదుటిని వచ్చిందండి. అది పిల్లను పట్టుకోపోయింది. పాపం పట్టుకోపోయింది. ఎంటబడి దానికంటే ఎత్తుగా ఎగిరి ఒక్క తన్ను తనింది దాన్ని. ఇది తంతే అది గెడ్లో బడి మళ్ళీ లేచి పరిగెత్తింది ఎగురుకుంటా. నాకు అనిపించింది, తల్లి ఉన్నంత వరకు బిడ్డకు ఇటువంటి డేంజరు, ప్రమాదము. మరి నీ తల్లి ఎవరు? నీ తండ్రి ఎవరు? మరి వాళ్ళిద్దరూ ఒకడే అయి ఉండగా నీకు భయం ఉందా? మరి ఉంటుందా? ఉండొచ్చా? కానీ నిజంగా ఇప్పటికీ నీ గుండెల్లో కొన్ని విషయాలను బట్టి భయం ఉంది, కొన్ని సమస్యలను బట్టి భయం ఉంది. అని నేను చెప్తున్నా, నేనుగా చెప్తున్నా. నాలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడుతున్నాడు. దేవుడు అనేవాడు నీకు తోడే ఉండగా భయాన్ని తీసేసుకో. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉండవో తెలుసా? తండ్రి సన్నిధిలో, ఆయన ఒడిలో నువ్వు ఉన్నావు. పేరు కూడా భలే మ్యాచ్ చేయద్దు మనకి. తండ్రి సన్నిధిలో, ఆయన ఒడిలో నువ్వు ఉన్నావు. ఆయన ఒడిలో ఉండగా ఏదైనా నీ కాడికి వచ్చే అవకాశం ఉందా?